లోపల కూడా వెళ్ళి లోపల కూడా ఖాళీ చేసింది కొద్దిసేపులో. సాయి వీళ్ళందరూ ఎట్లా తీసుకెళ్తాం సాయి? మేడం ఇప్పుడు సాక్షి స్కూల్ దగ్గర అకౌంటేషన్ చెప్పి అమ్మ వస్తుంది మీరు కొద్ది నేలలో ఎందుకు స్కూల్కి వెళ్ళిపోతున్నాను. ఇప్పుడు వీళ్ళందరూ పంపించేద్దాం. వీళ్ళనుకో పైకి ఉన్నారు, మేము వచ్చే పని లేదు. ఈ వీళ్ళని పంపించేద్దాం. స్కూల్కి వెళ్తాం. ఎక్కడ పెట్టారు? ఏ స్కూల్లో? అమ్మ మీకు ఉత్సాహం వచ్చింది. ఈ పక్కింటి వాళ్ళు కూడా పక్క పోతుంది వాళ్ళేనా? వాళ్ళకు కూడా చెప్పింది. తిన్నారా? సినిమా చూస్తున్నావు హాయిగా నువ్వు. అదే మంట ఎక్కువ సినిమా చూస్తుంది. సరే కానీ చెప్పి గారు కూడా చెప్తా ఉన్నారు డాక్టర్ గారు. చేయించండి, క్లీన్ చేయించండి. వరద ఎంత ముఖ్యం, హైవే అంత ముందు పెంచుతుంది. అట్లాగే తీపించు, మొక్కలు తీపించు. నమస్తే. ఇది ఘటమూడు మన చీకొండూరా? వెనక్కెళ్ళరా కూడా ఇబ్బంది లేదమ్మా. పైన వారు వెళ్ళిపోతుంది. వీళ్ళు పైకి ఉందండి. మీకు రావు నీళ్ళు తగ్గుతున్నాయి కానీ మంచి నీళ్ళు పంపిస్తాను. బోయిల పైకి కింద కొంతమంది పాప కింద ఉన్నారు పాత ఇల్లు. ఇప్పుడు వాడు మునిగిపోయినట్టు. వెనకరానా అనా? వెనకరానా? మంచి ఇంట్లో భోజనాలు ఏర్పాట్లు లేని భోజనాలు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. వరదకి పెరగలేదు లాగుద్ది, కాకపోతే వర్షం పడతానే ఉంటుంది. సాయంత్రం భారీ వర్షం ఖాళీ స్థలాలకు వచ్చినాయి. అది కొంచెం జాగ్రత్తగా ఉండండి అమ్మ. మేము ఫంక్షన్కి వస్తాం కొద్దిలో. ఇట్లా మునిగిపోయిన వాళ్ళని తీసుకొని స్కూల్లో పెట్టాక భోజనాలు మీకు ఇబ్బంది లేదు. ముఖ్యంగా ఉన్నారు తగ్గుతీ పెరగవు అమ్మా. కొన్ని మునిగిపోయి ఉన్నారమ్మా. వీళ్ళందరినీ మనం ఆర్సీ స్కూల్లో పెడదాం. అక్కడ స్కూల్ పెడితే వాళ్ళ స్కూల్ రెస్పాన్స్ చేయండి. కొన్ని ఇళ్ళు ఏంటంటే పైన మరి 3 రోజులు వాటర్ ప్రాబ్లం ఉంది. మనం వాటర్ క్యాన్ తీసుకొచ్చి వీళ్ళకి ఒక్క క్యాన్ చేసే వాటర్ ఇబ్బంది లేకుండా అదే అదే మీరు ప్యాకెట్ రెడీ చేసుకొచ్చి అవసరమైన వాటర్ మొత్తం వాటర్ క్యాన్స్ రెడీ చేయించండి. ఇప్పుడు ఈ కాజీమాన్ని మొత్తం పవర్ ఆఫ్ చేయించండి. మన డి గారికి కూడా చెప్పారు.